నాచన సోమన 14వ శతాబ్దానికి చెందినవారు. విజయనగర సామ్రాజ్యాధిపతి బుక్కరాయలకు ఆస్థాన కవిగా ఉండేవారు. అంటే విజయనగర రాజుల తొలి కవి మన నాచన సోమన గారు అని చెప్పొచ్చు. సోమన నాన్నగారి పేరు నాచన. నాచన గారి కుమారుడు కాబట్టి వీరిని నాచన సోమన అన్నారు. వీరు హరివంశ కావ్యాన్ని తెలుగులో రాశారు. మామూలుగా ఏ కవి రాసిన గ్రంథానికైనా అవతారిక ఉంటుంది. అందులో తమ గురించి, తమ వంశం గురించి, కృతిపతి గురించి వివరాలుంటాయి. కానీ మనకు దొరికిన నాచన సోమన గారి హరివంశానికి అవతారిక లేదు. అందుకే సోమన గారి కాలం గురించి ఎన్నో చర్చలు జరిగాయి. విజయనగర రాజు బుక్కరాయలు గుత్తి దగ్గరలో ఉన్న పెంచుకుల దిన్న అనే గ్రామాన్ని 1344లో సోమన గారికి దానం చేశారు. ఈ విషయాన్ని శాసనంలో చెక్కించారు. అందుకే సోమన 1300-1380 మధ్య కాలానికి చెందిన వారై ఉంటారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. నాచన సోమన గారి వ్యక్తిగత విషయాలు, స్వీకరించిన సత్కారాలు, పొందిన గౌరవాలు అన్ని వారికి సంబంధించిన శాసనాల వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాము.